ఏ వైషు, నేను ఒకటి అడగచ్చా? చెప్పు. వీళ్ళందరూ ఒకటి, నువ్వొకటి. నువ్వు చెయ్యలేవు వైషు. నువ్వు నన్ను కావాలనుకున్నా మనం చేయలేము. సారీ మాష్. జస్ట్ సెకండ్ మాషా. ఏ వైషు, నీకు ఒకటి చెప్పచ్చా? వీళ్ళందరూ ఒకటి, నువ్వొకటి. నువ్వు చెయ్యలేవు వైషు. నువ్వు అడిగిన వెంటనే నాకు కూడా నువ్వు కావాలనిపించింది, కానీ చెయ్యలేము వైషు. ఈ పార్కులు, ఈ పుట్టలు ఎందుకు? ఈ సినిమా హాల్ ఇన్నున్నాయి వైషు. అదే ఎందుకు? అమ్మాయిలు పబ్బులలో వెళ్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు? బాగా తాగి ముద్దులు పెట్టుకుంటున్నారు వైషు. అది కాదు. ఏది కాదు? ఆ సూర్యుడు చీదరొచ్చిపోవడం మన ప్రేమ చిరుగించదు. డైలాగ్స్ అన్నీ నాకు వద్దు. నాకు కావాలని చెప్తున్నా కదా. టెస్ట్ చేస్తున్నావు కదా, నేను టెంప్ట్ అవ్వను. వెళ్తున్నా. ఐషు ఎక్కడికి? విరాట్ చేయొద్దు. చెంప వాళ్ళతో చెప్తున్నా చేయొద్దు. వాట్ ఏంట్రా వాట్? సో నువ్వా? అసలు నీ ప్రాబ్లం ఏంటి వైషు? ఎవడన్నా బాయ్ ఫ్రెండ్ ఉందా లేదా ఇంట్లో ప్రాబ్లమా? అసలు నా ప్రాబ్లమే నువ్వురా. నిన్నటి వరకు 30 రోజులు అన్నావు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా షురూ చేస్తున్నావు. చూడు అందరూ ఎట్లా చూస్తున్నారు. ఆ రోజు పబ్బులో గుంజి కొట్టుంటే చక్కగా ఉండేది. చూని నీలాంటి బజార్ దాన్ని అందరు చూడాలి. ఏంట్రా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? సిగ్గుశరం లేదా? ఈరోజు నేను సత్యాస్ ఫిల్మ్ అకాడమీకి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సత్య మాస్టర్ గారు నాకు పర్సనల్గా అసలు పరిచయం లేదు. అయినా కూడా సార్ నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటాను. ఆయన వర్క్స్ అంటే నాకు చాలా ఇష్టము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఏదో డబ్బులు సంపాదిద్దామనో లేకపోతే వేరే దీని గురించో కాకుండా నిజంగా అర్హత ఉండి ఎక్కడికో వెళ్ళి, ఇప్పుడు సుభాష్ గయాన్స్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లేకపోతే చెన్నైలో లేకపోతే ఎక్కడికో వెళ్ళి చాలా ఖర్చులు పెట్టి యాక్టింగ్ కోర్స్ కానీ డ్యాన్స్ కానీ ఫిట్నెస్ కానీ వీటికి చాలామందికి ఆర్థిక స్తోమత సరిపోకపోవచ్చు. అండ్ చాలా మంచి మనసుతో ఆయన ఎంత బాగా డిజైన్ చేశారు సత్యాస్ ఫిల్మ్ అకాడమీ అని చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. సో నేను వీలైనంత మంది ఎస్పెషలీ ఊర్ల నుంచి వచ్చి ఎక్కడెక్కడో స్ట్రగుల్ అవుతూ ఉండే వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇందాక సత్యమాస్టర్ చెప్తే షాక్ అనిపిస్తుంది. కొంతమంది 3 నెలలు కూడా టైం స్పెండ్ చేయడానికి రెడీగా లేరు. వాళ్ళు ఫాస్ట్గా అన్నీ నేర్చుకోవాలని అలా జరగదు యాక్చువల్లీ. ఎందుకంటే మీ అందరూ ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బయట ఉండి నార్మల్ ట్రై చేసిన వాళ్ళకందరికంటే మీరు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే మీకు యాక్టింగ్ మీద చాలా నిజాయితీ ఉంది కాబట్టే మీరు ఈరోజు ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చి సిన్సియర్గా నేర్చుకుంటున్నారు. ఇది మీకు ఎంత హెల్ప్ అవుద్దో మీకు తెలియదు. అంటే మీకు ఒకసారి పెద్ద కెమెరా ఫేస్ చేయటము అనేది ఇక్కడ నుంచి మీరు ట్రైన్ అప్ అయ్యి వస్తే డైరెక్టర్లు మళ్ళీ ఒక ఆర్టిస్ట్ ఎవరైనా ఒక బ్రిలియంట్ యాక్టర్ ఉంటే అసలు ఇంకా వదులుకోరు. మా పెన్ అట్లా పేపర్ మీద పెట్టగానే మీరే గుర్తొస్తారు. ఒక చిన్న ఇప్పుడు ఈరోజు యాక్ట్ చేసిన వాళ్ళు కూడా నాకు 2-3 అలా కనిపించారు. అంటే నేను రాస్తున్నప్పుడే నాకు అర్థమైపోద్ది. ఇలాంటివన్నీ మీరు ఇంత మంచి ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని సో షార్ట్ కట్ ఏముండదు. 3 నెలలు 6 నెలలు అయిపోదు. మీ కష్టాలు ఇక్కడి నుంచే మొదలవుతాయి. కానీ స్టార్డమ్ కూడా ఓవర్ నైట్ వస్తుంది. నేను దాదాపు నాకు 8 ఏళ్ళు, నేను ఈ రోడ్లో చాలా రోజులైంది వచ్చి, కానీ ఒక 8 ఏళ్ళు నాకు అసిస్టెంట్ డైరెక్టర్కి కూడా ఛాన్స్ రాలేదు. కానీ చూశారు కదా, ఒక్కరోజు నైట్ జూలై 13తో బేబీ ఒక దెబ్బతో మారిపోయింది. సో మీ అందరి లైఫ్లో కూడా సత్య మాస్టర్ చేతుల మీదుగా మీ లైఫ్లో కూడా ఓవర్ నైట్ స్టార్లు అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పిలవగానే వచ్చినందుకు. అంటే
యాక్చువల్లీ బాంబే వెళ్ళాలి మీరు పిలవగానే అడ్జస్ట్ చేసుకొని వచ్చినందుకు ముందుగా మీకు చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ఈ కష్టాలని తెలుసు, ఈ మన కృష్ణానగర్, మన ఫిలిం నగర్, మన సినిమా కష్టాలని తెలుసుకొని అలాగని మాస్టర్ గారికి రావాలన్న ఫీలింగ్ మీకు వచ్చింది. పిలవగానే వచ్చినందుకు అందరి తరపున కూడా థ్యాంక్స్ చెప్తున్నా సార్. మీ మీరు ఓవర్ నైట్ అన్నట్టుగానే మీ సినిమా జర్నీ ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చి ఎప్పటికైనా సరే ఒక హిట్ కొట్టాలి అన్న కసితో ఉండి ఒక కామెడీ బాగా నవ్వితే కళ్ళంట నీళ్ళు వస్తాయి. మరి అటు నవ్వించి ఇటు బేబీ సినిమాతో ఏడిపించి అందరి మనల్ని పొందినటువంటి ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు అందరి విషెస్ బ్లెస్సింగ్స్ తీసుకున్నటువంటి మీరు మా ఇన్స్టిట్యూట్కి రావటం, మా అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ద గ్రేట్ డైరెక్టర్ సార్, మీ మన ఫిల్మ్ ఛాంబర్లో కూడాను అందరితో పాటే మీ ఫోటో కూడా నిలిచిపోయేలాగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను సార్. చాలా గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు, కాసి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, కోదండ రామరెడ్డి గారు, బి గోపాల్ గారు. అలాంటి కోవలో డెఫినెట్గా మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే నవ్వించటం కష్టమైతే ఏడిపించడం ఇంకా కష్టం. అలాంటి టైంలో ఇంత మంచి సినిమా ద్వారా మాకు అందరికీ కూడా హ్యాపీ చేసినందుకు, సంపూర్ణ శన్నతోటి కొబ్బరి మట్ట తీసిన, హృదయకాలయం తీసిన, ఒక కలర్ ఫోటో సినిమా కథ ఇచ్చిన గొప్ప బ్లాక్ బస్టర్, ఒక పెన్ను మీ పెన్నే మాట్లాడుతుంది. అలాగే బేబీ సినిమాతోటి అందరి హృదయాలు అలాంటి డ్యాన్స్ మాస్టర్లు, ఆర్టిస్టులు, కామన్ పీపుల్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇది సత్య ఫిల్మ్ అకాడమీ, అంతకుముందు అది చెప్పాను కదా సార్, డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో. ఇక్కడ 9 years, నాగర్ కాలనీలో ఒక 10 years ఉండటం జరిగింది. అటు ఫిల్మ్ కొరియోగ్రాఫర్గా, ఇటు ఎక్కువగా ఈవెంట్స్ ద్వారా మీ అందరికీ నేను తెలుసు. 1 yearగా నేను సత్య ఫిల్మ్ అకాడమీ పెట్టి యాక్టింగ్ క్లాసెస్ మాత్రమే, కోర్సెస్ మాత్రమే తీసుకునేవాడిని. అలాగే ఇటు రామ్మోహన్ గారు అని మా ఫ్యాకల్టీ మాస్టర్ గారు కానీ ఎన్ఎస్డి నుంచి చాలా గొప్ప వ్యక్తి సార్, చాలా పెద్ద పేరు ఉంది స్టేజ్ మీద కూడాను. ఆ ప్లేల్లో కూడా ఈయన లేకపోతే ఆపేసిన ప్లేలు కూడా ఉన్నాయండి. అలాంటి రామ్మోహన్ గారు వెనకనుకుంటారు కానీ మమ్మల్ని అందరినీ ముందు ఉంటారు అనమాట. రామ్మోహన్ గారు, అలాగే జయశ్రీ గారు, ఆవిడ కూడా నంది అవార్డ్స్ తీసుకున్నారండి. అలాగే ప్రకాష్ రాజ్ గారికి సంబంధించి ఒకటి ఆయన లైఫ్ స్టోరీని కూడా ఈ మధ్యనే రాయటం జరిగింది. ఆవిడ మెయిన్ ఆవిడ వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ సార్ మా దగ్గర. అంటే ఇలాంటి మంచి, అలాగే మా శేఖర్ గారు, ఇలాంటి మంచి ఫ్యాకల్టీస్ని పెట్టి వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. దీంట్లో యాక్టింగ్తో పాటు యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, స్క్రిప్ట్ రైటింగ్ ఇవి మాత్రం ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను నేర్పించాలి. ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్కి వాడు వెళ్ళలేరు. వీళ్ళనంతగా ఈ స్టూడియో ద్వారా చాలామందిని ఇండస్ట్రీకి పంపించాలనుకుంటున్నాము. డెఫినెట్గా కొన్ని ప్రొఫైల్స్ కూడా మీ దగ్గర తీసుకొని వస్తాం. మీరు అవకాశం మా వాళ్ళకి ఇస్తే తప్పకుండా నేను హై ప్రయారిటీతో మీరు నాకు బెస్ట్ స్టూడెంట్స్ని ఇవ్వండి, నాకు అంతకంటే కావాల్సింది.